నా దగ్గర రచనక్క ఉంది. అక్కని అడిగి అసలు విషయాలు ఏందని అడుగుదాము. ఏ విషయాలు అనుకుంటారు జూబ్లీస్ ఎలక్షన్స్ ల గురించి? ఒక్క తీర అయితే లేవు ముచ్చట్లు, బాగా ఎక్కడో అక్కడ గుసగుసలు పెట్టుకుంటారు. ఇక చెప్పాలంటే కూడా నాకు కూడా ఎట్లనో అనిపిస్తుంది. మరి అక్క మాటలనే తెలుసుకుందాము. అక్క శనార్థి చెల్లెమ్మ, ఎట్లున్నావు అక్క? ఎట్లున్నావు? మంచిగా ఉన్నా. రేవంత్ అన్న దయ వల్ల మంచిగానే ఉన్నాం అందరం. అవునా? ఎందుకు రేవంత్ అన్న దయ? ఎందుకు లేదు, మాకు గెలవంగానే ఫ్రీ బస్ ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇస్తున్నాడు, మళ్ళీ సిలిండర్లు ఇస్తున్నాడు, రేషన్ బియ్యం ఇచ్చిండ్రు. పండుగ వచ్చిందంటే సన్న బియ్యం కొనుకొచ్చుకోవన్నా 60 రూపాయల కిలో ఉందనుకుంటుంటివి. రోజు సన్న బియ్యంతో పొల్లలు బగ్గా ఆదివారం రాగానే బిర్యానీలు చేపించుకుంటున్నారు. ఇంకేం కావాలి చెప్పు? అన్ని మంచిగా ఉన్నాయి. సిగలు పట్టుకుంటారు అక్క. చెల్లె మనకు ఫ్రీ బస్ ఇచ్చిండు, అది మనం వాడుకోవడంలో ఉంటా చెల్లె. ఇచ్చి పుణ్యానికి ఇచ్చిండు కదా అని చెప్పేసి మొత్తం మనం ఇట్లా చేస్తుంటే తప్పు మనది. అది మన వాడుకోవడే విధానంలో ఉన్నది తప్పు. ఆయన తప్పు చేయలేడు. ఆయన చేసింది మన గురించి ఆలోచించి వాడుకోవాలి. పనికి మానోళ్ళు చేసేది నాకు తెలిసి ఇది ఆపోజిట్ పొజిషన్ వాళ్ళే పంపించి అట్లా రచ్చ చేపిస్తున్నారు అనుకుంటా, ఓర్వజాలకుండా. అంతే మరి, గట్లనే ఉంటారు వాళ్ళు చేసే పనులన్నీ, గిట్లనే ఉంటాయి అన్ని. సాప కింద నీరు లాగొచ్చి సల్ల కాటేస్తారు, పోయి పుట్టల వండుకుంటారు. బిఆర్ఎస్ వాళ్ళు చేసే పని అదే. అంతే మరి. లేకపోతే చూడండి, ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ బస్తీలలో పోతే ఎంతో మంది వేరే ఊళ్ళ సరౌండింగ్ లో కంపెనీలకు పనులకు పోతున్నారు. వాళ్ళకు నెల మొత్తంలో ఒక 10,000 జీతం వస్తే మినిమం ఒక 3,000 వాళ్ళ బస్ ఛార్జీలు పోతుండే. ఇప్పుడు ఆ 3,000తోని మీరు బస్తీలకు వెళ్ళి కనుక్కోండి, బీద కుటుంబం వాళ్ళ దగ్గరికి వాళ్ళు చిట్టీలు వేసుకుంటున్నారు. ఇప్పుడు నెలకు 3,000, కరెంట్ ఒక 500, గ్యాస్ అదైతున్నది ఇప్పుడు. మరి ఎందుకు రేవంత్ అని ఏం చేయలేదు? 120 నెలలు పరిపాలించిండ్రు బిఆర్ఎస్ వాళ్ళు. 20 నెలలు అవుతుంది మన రేవంత్ అన్న వచ్చి. మరి అది అప్పులు కాలి పల్లెం తీసుకొచ్చి చేతిలో పెట్టిండు అన్నప్పుడు దాని సంసారం మొత్తం సుధరించి చేసే వరకు ఎవరికైనా టైం పడుతుంది. కొత్త కోడలు రాగానే చేస్తుందా? అత్త ఉండి యువరం గిట్లా గిట్లా అని చెప్పాలి. చెప్పేట అత్తపై ఫామ్ హౌస్ లో వండుకునే చెప్పు రా కూర్చో నీకు విలువిస్తామంటే ఆ అత్తపై ఫామ్ హౌస్ లో వండుకునే. అక్క మామూలుగా మాట్లాడతలేదుల్లా. అయితే ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ లా మరి ఇప్పుడు మస్తు బరిలోకి దిగిర్రు. ఇటు కాంగ్రెస్ గెలుతుందా, బీఆర్ఎస్ గెలుతుందా, బీజేపీ గెలుతుందా, లేక ఇండిపెండెంట్ గా వచ్చిన వాళ్ళు కూర్చుంటారా? ఇగో స్థానికం అని అనుకున్నప్పుడు అని వాళ్ళే అన్నారు, స్థానికులకి ఓట్లు వేయండి అంటే స్థానికులకు గెలిపించినాం కదా ఇన్ని రోజులు. వాళ్ళకు కూడా ఇప్పుడు కూడా అదే మంత్రం పాటించుకుంటూ మేము కూడా స్థానికులకి గెలిపించుకుంటాం అంటున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు. ఇంకో ఎలక్షన్ రాగానే ఒక అంకుల్ వస్తాడైతే నేను పాలమ్మినా పూలమ్మినా, ఇప్పుడు దోశలు కూడా అమ్ముతున్నాను, దోశలు వేస్తాడు కానీ పొయ్యి కింద మంటనే ఉండదు మళ్ళీ, కానీ దోశ వేస్తాడు. అట్లా ఉన్నాడు అన్నమాట. పాలమ్మిన పూలమ్ముకున్నా కూడా మెడికల్ కాలేజీలు ఉండే ఆ అంకుల్ కి పెద్ద చరిత్ర ఉన్నదిలే అంకుల్ది, గాని గట్లా చేస్తారు. చెప్పులు ఎత్తాడు, చెప్పులు డీజేటీలు కొట్టు అంటాడు చూడు, ఆయననే పొయ్యి కింద మంట పెట్టాడు కానీ పొయ్యి మీద దోశలు వేస్తాడు. మంగళ దుకాణంలో పోతాడు. గట్లాంటి వాళ్ళ కమిడియన్స్ కి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు ఈ మధ్యలో. ఏమన్నా హీరోల కంటే కమిడియన్స్ కి విలన్స్ కే ఎక్కువ ఉంటారు. అట్లా వాళ్ళకి కూడా ఉన్నారు. మంచోళ్ళకు ఉండరు చెల్లె, మంచోళ్ళకి ఎప్పుడు శత్రువులే ఉంటారు. కదా. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ లా మరి అసలు నవీన్ అన్న నిలబడ్డాడు, మరి గెలుస్తాడంటవా? మొన్న తీసిన ర్యాలీ నామినేషన్ అనుకున్నావా శల్య? విజయోత్సవ ర్యాలీ అది. నిజం, విజయోత్సవ ర్యాలీ అది. షాంపిల్ పక్క ప్రమాణ స్వీకారం ఒకటే ఉన్నది ఆయన చేసేది. అంతేనే గెలిచిండు ఆయన. ఓయమ్మో మామూలుగా లేదు. ఈ అక్క మాటలేంటే నిజంగా గెలిచినంత ఆనందం అనిపిస్తుంది నాకు. ఆనందమే, గెలిచిందే. ఇంకా గెలుసు దానికి ఇంకా పెండింగ్ ఏం లేదు. బీఆర్ఎస్ ఇంటే గుండె వలిపోతుంది అక్క. గుండె వాళ్ళు కాదే, వాళ్ళకు బుద్ధి రావాలి. మేము తెలంగాణలోకి ఎంత ద్రోహం చేసినావు అని ఈ జూబ్లీ హిల్స్ ప్రజల ఉసురు ముట్టాలి. వాళ్ళకి తెలంగాణ నమ్మి వాళ్ళ చేతిలో పెడితే మమ్మల్ని ఎంత నట్టేట ముంచిండ్రు అనేది తెలవాలి వాళ్ళకి. ఎంతెందుకు వాళ్ళ సొంత ఆడిబిడ్డనే వాళ్ళకి చెప్తుంది కదా. మేము చెప్పడం ఏందో, మేము చెప్తే శత్రువులం చెప్పినామంటారు. ఆమెనే వచ్చి ఆమె స్వయాన స్పీచ్ ఇస్తుంది కదా. మరి దీన్ని బట్టి అర్థమైతే లేదా వాళ్ళు ఎన్ని తప్పులు చేసిండ్రు, ఎంత దోసుకున్నారు అనేది. దీన్ని బట్టి మాగంటి గోపీనాథ్ అన్న కూడా ఏం చేసిండు, బస్సులలో పోతే బురదలు, నీళ్లు, డ్రైనేజ్ పైప్ నీళ్లు అన్ని బయటకు వస్తున్నాయి. మనం మొన్నటి వరకు ఉన్నది ఆలే కదా. అంటే వాళ్ళు ఎక్కడిదక్కడ వర్షినట్టే కదా సంసారం అంతా. మరి ఇప్పుడు నవీనాన్ని ఎన్నుకుంటున్నానంటే నవీనన్న ప్రజల మనిషి, ప్రజలతో ఉండే మనిషి కాబట్టి ఎన్నుకుంటాం అనుకుంటున్నా. నవీనన్నకి నవీనన్ననే విన్ను.
ఇక నువ్వు చెప్పే ముచ్చట అయితే నాకు అర్థమైతుంది. నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు వస్తే గనక ఖచ్చితంగా వాళ్ళు దోసుకున్నదంతా కప్పిపుచ్చుకుంటారు గానీ మళ్ళీ ఇప్పే పని అయితే ఉండదు. అవసరంలా బీఆర్ఎస్ వాళ్ళు జూబ్లీ హిల్స్ కి ఏమని వస్తున్నారు, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ఇచ్చినామని వస్తున్నారా, మళ్ళంటే పొరగండ్ల కొలువులు ఇచ్చినామని వస్తున్నారా, పొద్దుగా ఏమైనా అది మన కృష్ణా నాగల చూడుండి వేషాల కోసం ఎట్లా తిరుగుతున్నారు పోరాలు, 500 కోసము క్యారెక్టర్ మాకిస్తారా అని చెప్పి ఇచ్చిన వాళ్ళకు జీతం పడే అప్పదు కూలి పడుతుంది, ఈయన తెల్ల ముఖం వేసుకొని ఇంటికి వస్తున్నారు. పోనీ వాళ్ళకి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా నేను ఇచ్చిందంట మన కేసీఆర్ కాక, ఏం చేసిండంట ఏమని చెప్పి వాళ్ళు ఈ రోజు మా 6 గ్యారెంటీల కార్డు పట్టుకుని పోయే ముంగట పాత వాళ్ళ పెండింగ్ గ్యారెంటీలు వాళ్ళు కంప్లీట్ చేసిండ్రేమో అడుగుండి వాళ్ళకి. వాళ్ళు ఏం చేయలేరంటున్నా, మరి వీళ్ళు ఏం చేసారు? వీళ్ళు వచ్చిన ఎన్ని రోజులు 120 నెలలు వాళ్ళు పాలిస్తే తెలంగాణను 20 ఏళ్ళు అవుతుంది. వీళ్ళు వచ్చి రేవంత్ అన్న వచ్చి 20 ఏళ్ళు అవుతున్నది. టైం ఏంటి ఇప్పుడు? ఇప్పటికి ఎలక్షన్లు అయిపోలేవు కదా, చేస్తాడు అప్పటిదాకా నమ్మకం ఉందా మీకు? పక్కా చేస్తాడు. ఇన్ని చేసినోడికి ఇంత కష్టపడి వండిన తర్వాత వడ్డీయానికి ఆలస్యం అవుతుందా? వండినా కొడ్డీ కదా. అప్పుడు ముక్కటు మూతిటి తిప్పుకుంటే మత్తు కష్టం అవుతుంది, గది ఆలోచిస్తలేవక్క. కష్టపడి వండిందే మా కోసమైనప్పుడు మాకు కాక ఊలకు పెడతాడు. మా కోసమే కష్టపడుతున్నాడు కదా. 6 నిమిషాలు మళ్ళీ బీఆర్ఎస్ చేసినట్టు వెనకకేసుకోవడానికి ఇలా ఏం పెట్టిండ్రు, ఏమైనా పెట్టితే కదా వెనకకేసుకోవడానికి అడా మొత్తం ఖాళీ గంప బోల్ వేసిండ్రు, వీకిండ్రు, అయిపోయి గంప కింద కోడిని కోసుకొని తిన్నారు. కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అంట, పక్క ఎగురుతుంది, ఎగిరింది, ఆల్రెడీ ఎగురుతున్న జెండా ఆ జెండానే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.